గురువారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రధాన ఆలయంలోని స్వయంభూ మూర్తులను దర్శించుకొని ఆలయంలో సువర్ణ పుష్పార్చన పూజలో పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు. దర్శనానంతరం ఆలయ సన్నిధి మాడవీధి నుండి బస్వాపూర్ రిజర్వాయర్ను పరిశీలించి బీఆర్ఎస్ నేతలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. గురువారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రధానాలయంలోని స్వయంభూ మూర్తులను దర్శించుకొని ఆలయంలో సువర్ణ పుష్పార్చన పూజల్లో ఆశీస్సులు తీసుకున్నారు. దర్శనానంతరం ఆలయ సన్నిధి మాడవీధి నుంచి బస్వాపూర్ రిజర్వాయర్ను పరిశీలించి బీఆర్ఎస్ నేతలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆలయంలో ఆర్జిత పూజలకు సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దర్శన కోసం వచ్చా, రాజకీయాలు మాట్లాడను, రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికలలో మంచి ఫలితాలు సాధిస్తామని స్వామివారి ఆశీర్వాదంతో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు తదితరులు ఉన్నారు. బాగున్నా కొండలు అన్న ఫోన్ చేయన్న